తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో పాటుగా అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయంటూ ల్యాబ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్ల క్రితం తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ నాణ్యతపైన విమర్శలు వచ్చాయి. తిరుమల లడ్డూలో మునుపటి రుచి గాని, సువాసన గాని, నాణ్యత గాని లేదన్న ఆరోపణలు మొదలయ్యాయి. హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ తొలిసారి సోషల్ మీడియాలో లడ్డూ నాణ్యతపై ప్రశ్నించారు. లడ్డూతో సహా అన్నప్రసాదాల నాణ్యత తగ్గడానికి ప్రధాన కారణం నాణ్యత లేని నెయ్యి అని ప్రస్తుత ఈవో దృష్టికి వచ్చినట్లు తెలిసిందే. దీన్ని నిర్ధారించుకోవడానికి ఈ కంపెనీలు సరఫరా చేస్తున్న నెయ్యి శాంపిల్ను పరీక్షల కోసమని గుజరాత్లో ఎన్డీడీబీకి చెందిన అనుబంధ ల్యాబ్కు పంపించారు. జూలై 8న పంపగా వాటి రిపోర్టు అదే నెల 16వ తేదీన వచ్చింది. అందులో తమిళనాడుకు చెందిన కంపెనీ అందిస్తున్న నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు నివేదిక తేల్చింది. దీంతో తమిళనాడుకు చెందిన సంస్థ నుంచి నెయ్యి సరఫరాను నిలిపివేశారు. మిగతా సంస్థలను నాణ్యతలో పాటించాలని హెచ్చరించారు. నందిని నెయ్యి సరఫరాను పునరుద్ధరించారు. తాజా ల్యాబ్ రిపోర్ట్ ఇప్పుడు బయటపడింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సిద్ధేశ్వర స్వామి లైన్ లో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ బంగారు. సార్, శ్రీవారి లడ్డూలు అపవిత్రం అయ్యాయా? దీనికి బాధ్యులు ఎవరైనా ఉన్నారా? అసలు దీనికి సంబంధించి ఏంటి? అసలు లడ్డూ పవిత్ర కోసం, లడ్డూ చరిత్ర కోసం మాకేమైనా చెప్పగలరా? శ్రీవారి లడ్డు అనేదమ్మా మన ఈ దక్షిణ భారతదేశంలో అతి ఎక్కువ ప్రసాదానికి ప్రత్యేక ప్రాధాన్యత. ఇది మనం చాలా జాగ్రత్తగా చూస్తున్నాను. చాలా వరకు దీంట్లో అవకతవకలన్నీ జరిగాయనేది కూడా అక్కడ ఉన్న పండితులు కూడా అంగీకరించారు. కొన్ని కారణాలు జంతువులది ఏదో కలిపారా, అంటే దీనికి సంబంధించి బాధ్యులు ఎవరైనా ఉన్నారా? భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం ఇది. అసలు లడ్డూని అసలు మనం కళ్ళకు అద్దుకొని పవిత్రంగా చూస్తాం. మరి ఇట్లాంటి లడ్డూలోని అపవిత్రం అయ్యిందంటే మరి దాన్ని ఎలా చూడొచ్చు మనం? అది 100% మనం దాన్ని ఖండించాలమ్మా. ఖచ్చితంగా దాన్ని మనం తీసుకురావాలి. అయితే మొట్టమొదటి ఏంటంటే దాన్ని ఈ స్థాయి కాకుండా ఒక వ్యక్తికే మనము ఈ లడ్డు నెయ్యిని 5 మందికి ఇయ్యగలిగితే బాగుండేమో అనిపించింది. ఇప్పుడు ఒక వ్యక్తికి ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళు ఈ కల్తీ చేసి ఇవ్వడం కూడా జరిగి భావిస్తున్నా. ఒకే వ్యక్తికే దాన్ని మొత్తం అన్ని ఒక దానిలో అందరికి వాళ్ళకి ఇవ్వడం, ఆ కంపెనీ నుంచి అంతా తీసుకోకుండా మంచి మంచి హిందూ సంస్థలు కానీ లేకపోతే మన ఇస్కాన్ సంస్థలు ఏదైనా హిందూ ధర్మంగా గోశాలను నడిపే వాళ్ళకి ఒక పెద్ద మొత్తంలో ఇస్తే అది ఖచ్చితంగా నెయ్యి వచ్చేది. లేకపోతే ఇలాగిన జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. సిద్ధేశ్వర శర్మ గారు, లడ్డూలో నాణ్యత లేదన్న విషయంపై మీకున్న క్లారిటీ ఏంటంటారు? లడ్డూలో 100% లడ్డు 3-4 రోజులకి పొడిలాగా మారిపోవడము. అయితే దేవుడు గిఫ్ట్ ఏంటంటే స్వామి అంటే పోయి గట్టిగా అయిపోయి పొడిలాగా మారడం ఇలా జరుగుతుంది. నాణ్యత 100% తగ్గిందమ్మా. నాణ్యత మీద ఖచ్చితంగా మనం మంచి నెయ్యిని వాడి మంచిగా చేయడం
మనము పూర్వకాలంలో తీసుకోగలిగితే రకాలన్నీ ఉన్నాయి, వాటిల్లో లడ్డుకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు కదమ్మా. దీన్ని మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి పూర్వం దాన్ని జాగ్రత్తగా మంచి నెయ్యితో వాడాలనేది చాలా ప్రాధాన్యత అవసరం ఉంది. అది చాలా వరకు ఈ విదేశాల నుంచి తెస్తున్నాయి కాబట్టి విదేశాల నుంచి తీసుకురావాల్సిన అవసరం మనకు లేదు లడ్డు విషయంలో నెయ్యిని. అంటే సిద్ధేశ్వర శర్మ గారు, ఇప్పుడు జంతువులు కొవ్వు వాడుతున్నారని తెలిసినా కూడా టీటీడీ ఎందుకు స్పందించలేకపోయిందంటారు? హలో హలో, మీ వాయిస్ వినిపిస్తుందా అండి? హలో, ఓకే, థ్యాంక్ యూ సిద్ధేశ్వర శర్మ గారు. తిరుమల లడ్డూపై వివాదం కొనసాగుతుంది. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉందని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా చర్చ మొదలైంది. భక్తుల్లో ఆందోళన మొదలైంది. టీటీడీ మాజీ చైర్మన్లు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజా ల్యాబ్ రిపోర్టులో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. దీంతో అసలు ఈ వివాదం వెనుక ఏం జరిగింది? ఈ అపచారానికి బాధ్యులు ఎవరు? తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో పాటుగా అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయంటూ ల్యాబ్ రిపోర్టులోని వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్ల క్రితం తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ నాణ్యత పైన విమర్శలు వచ్చాయి. తిరుమల లడ్డూలోని మునుపటి రుచి గాని, సువాసన గాని, నాణ్యత గాని లేదన్న ఆరోపణలు మొదలయ్యాయి. హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ తొలిసారి సోషల్ మీడియాలో లడ్డూ నాణ్యతను ప్రశ్నించారు. లడ్డూతో సహా అన్నప్రసాదాల నాణ్యత తగ్గడానికి ప్రధాన కారణం నాణ్యత లేని నెయ్యి అని ప్రస్తుత ఈవో దృష్టికి వచ్చినట్లు తెలిసిందే. దీన్ని నిర్ధారించుకోవడానికి ఈ కంపెనీలు సరఫరా చేస్తున్న నెయ్యి శాంపుల్ను పరీక్షల కోసమని గుజరాత్లోని ఎన్డీడీబీకి చెందిన అనుబంధ ల్యాబ్కు పంపించారు. జూలై 8న పంపగా వాటి రిపోర్టు అదే నెల 16వ తేదీన వచ్చింది. అందులో తమిళనాడుకు చెందిన కంపెనీ అందిస్తున్న నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు నివేదిక తేల్చింది. దీంతో తమిళనాడుకు చెందిన సంస్థ నుంచి నెయ్యి సరఫరాను నిలిపివేశారు. మిగతా సంస్థలను నాణ్యతను పాటించాలని వారిని హెచ్చరించారు. నందిని నెయ్యి సరఫరాను పునరుద్ధరించారు. తాజా ల్యాబ్ రిపోర్ట్ ఇప్పుడు బయటపడింది. రైట్, మనతో పాటు విహెచ్పి ప్రతినిధి కృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, తిరుమల లడ్డూ తయారీ అపవిత్రమైందన్న చర్చ జరుగుతుంది. మరి దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు నిజంగానే కొవ్వు పూసినటువంటి
కొవ్వుతో తయారైనటువంటి లడ్డు తయారీలో వాడితే కనుక ఆ దేవుడు కాదు కదా, ప్రజలు కూడా ఎవరు క్షమించరు. ఇది దుర్మార్గమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. ఇది ఆల్ఫా కంపెనీ అనేది ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక ముస్లిం సంస్థకు చెందినటువంటి సంస్థ. ఇది వాళ్ళు ఈ హలాల్ ఉత్పత్తులు కానీ లేదా ఇంకొకటి అయినటువంటి వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ లో కూడా ఉన్నారు. వాళ్ళు హలాల్ ఉత్పత్తుల్లో ఎగుమతి కూడా చేస్తున్నారు వాళ్ళు. ఇది రీసెంట్ గా ఈ ఎన్బిడిడి వాళ్ళతో చేసినటువంటిది మా దృష్టికి కూడా వచ్చింది. ఇది అత్యంత శోచనీయమైన విషయం. తీవ్రంగా దిగ్భ్రాంతికి లోనయ్యాం మేము కూడా. సో దీనిని ఖండిస్తా ఉన్నాం. రెండవది, హిందువుల మనోభావాలతో ఆడుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనగడలో లేదండి. కనీసం ఇప్పటికైనా విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. దీని చర్చ జరుగుతా ఉంది, ప్రజలందరూ కూడా తెలుసుకుంటా ఉంటున్నారు. కానీ మాకంటే ఇంకోటి ఏమనిపిస్తుందంటే, ఈ ప్రజల చేతిలో ఉండాల్సినటువంటి ధార్మిక సంస్థల చేతిలో ఉండాల్సినటువంటి ఈ దేవస్థాన ఈ కమిటీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం చేతిలో ఉండి రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఉన్నటువంటి సందర్భాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దయచేసి టీటీడీ కానీ మరొక దేవస్థానం కానీ ఇంకో దేవస్థానం కానీ రాజకీయ పునరావాస కేంద్రాలుగా చేయొద్దు అని మా మనవి. ఇది భక్తుల చేతిలో ఉన్నట్టయితే కరెక్ట్ గా ప్రజలే నిర్ణయించుకుంటారు. ఇటువంటి విషయాలలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. వాళ్ళకు అవసరమైనటువంటి నమ్మకమైన సంస్థ నుంచి చేసుకుంటారు. కానీ ఇది అత్యంత దుర్మార్గమైన విషయం అని మేము భావిస్తా ఉన్నాం. అంటే కృష్ణారెడ్డి గారు, ఎప్పటి నుంచో లడ్డులో నాణ్యత లోపించింది, ఆ సువాసన కానీ అప్పటి రుచి కానీ లేదని ఎప్పటి నుంచో తెలుసు అనుకుంటున్నారు అన్నమాట ఇది. కానీ అప్పుడు ఎందుకు స్పందించలేదు ఎవరు కూడా? ఎందుకు స్పందించలేదు అంటే అప్పటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాము. భక్తుల మనోభావాలు ఎప్పుడు కూడా దెబ్బతీస్తూనే ఉన్నారు. మేము ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నాము. టీటీడీలో రాజకీయ పెత్తనము వద్దండి. మసీదుల్లో చర్చిల్లో లేనటువంటి ఆధిపత్యము మా దేవస్థానాల మీద ఎందుకండి? ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు, వారు మా గొంతులన్నీ మూగపోయినాయి. ఇప్పుడు మీడియా సంస్థలు మీలాంటి వారు బయటికి వెలుగులోకి తీసుకొస్తున్నారు. మరి అప్పుడు వాళ్ళ అడుగులకు మడుగులో తిన మీడియా సంస్థలు ఏ రోజు కూడా దీని చర్చ పెట్టలేదు. మీరు ధైర్యంగా చర్చ పెడుతున్నారు, మీరు దాంట్లో జరిగినటువంటి లోపాలన్నీ బయటికి తీసుకొస్తున్నారు. మేము మిమ్మల్ని ప్రశంసిస్తున్నాం. వీళ్ళు దుర్మార్గులు. వీళ్ళందరూ కూడా హిందువుల మనోభావాలు అడుగడుగునా అణచివేయబడుతున్నాయి, బాధ కలిగిస్తా ఉన్నారు మా హృదయాలకు. వాళ్ళ తండ్రి గారు ఏదైతే ఉన్నారో తిరుపతి 7 కొండలు కాదు 3 కొండలే అని చెప్పి తీసుకొస్తే హిందువుల మాట, హిందువుల హృదయంలో ఉన్నటువంటి మాట తిరుపతి వెంకన్న జ్యోతికి వస్తే పౌరాల గుట్టకు పోయిండు. ఇది సగటు హిందూ భక్తుని యొక్క ఆలోచన. ఈ రోజు ఈ అతి పవిత్రంగా కొలిచే కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లడ్డూల విషయంలో ఇట్లాంటి జరిగిన ఘోర తప్పిదానికి ఇంకా ఆయనకేం శిక్ష విధిస్తారో అన్నటువంటి చర్చ జనాల్లో మొదలైందండి. అంటే ప్రపంచవ్యాప్తంగా తిరుమల లడ్డూకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. అలాంటి లడ్డూని మనం కళ్ళకు అద్దుకొని తీసుకుంటాం. అలాంటి లడ్డూలో తయారీలో ఇంత నిర్లక్ష్యం ఎలా చూడాలంటారు? ఇది ఖండించదగ్గ విషయము. యావత్ ప్రజానికం అందరూ కూడా దీనిని ఖండిస్తా ఉన్నారు, అసహించుకుంటున్నారండి. ఈ చర్యను అసహించుకుంటున్నారు. అది అంతకంటే ఇంకో మాట నేను వాడలేను. పత్రికా భాషలో అయితే ఇదే చెప్పగలుగుతున్నాను నేను. ఇది అత్యంత నీచమైన చర్య. ఇది హిందువులను అంటే ఎంత దుర్మార్గంగా చేస్తున్నారంటే మనోభావాలతో పని లేదు, భక్తుల మనోభావాలతో పని లేదు, ఏది పని లేదు. లడ్డు కోసము తిరుపతి లడ్డు అంటే ఈ రోజు కూడా దానికి ఎంత పవిత్రత ఉందంటే తిరుపతికి వెళ్ళి వచ్చిన వాళ్ళ నుంచి లడ్డునే ఆశిస్తారండి. కలియుగ దైవం నుంచి వచ్చిన ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తీసుకుంటారు. ఎక్కడ పోయినా గానీ తిరుపతి లడ్డు అంటే దాని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రేజ్. అది స్వామివారి దివ్య ఆశీస్సులు ప్రసాదం లడ్డు ద్వారా లభిస్తాయని గొప్ప నమ్మకం హిందువులది. అటువంటి లడ్డు ప్రసాదంలో వీళ్ళు ఇటువంటి చేసినటువంటి దుర్మార్గాన్ని అయితే అసలు చెప్పనటువంటి బాధలో ఉన్నాం మేమైతే. జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి వాటిని నెయ్యిలో కలిపి వాటిని తీసుకొచ్చి అపవిత్రం చేస్తే ఇంకా ఇంతమంది కోట్లాది భక్తుల హృదయాలను వాళ్ళు గాయపరిచినట్టే కదండి. రైట్. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు.